హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ప్రాజెక్ట్ పిఎస్సీ ఛానల్. ఇది బిగినర్ సిరీస్లో థర్డ్ వీడియో. ఆల్రెడీ 2 వీడియోలు అప్లోడ్ చేసిన. ఇన్ కేస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ 2 వీడియోలు కూడా చూసేయండి. ఇన్ కేస్ మీకు అది కొంచెమైనా యూజ్ అవ్వచ్చు. ఈ వీడియోలో షుడ్ వి నీడ్ కోచింగ్ ఆర్ కెన్ వి ప్రొసీడ్ విత్ ద సెల్ఫ్ ప్రిపరేషన్ అని చెప్పేసి మీకు క్లారిటీ ఇస్తా. బేసిక్ ఇది బిగినర్స్ అందరికీ చాలా బిగ్ క్వశ్చన్ అనమాట. అంటే ఖచ్చితంగా కోచింగ్ తీసుకుంటేనే ఎగ్జామ్ క్లియర్ అవుతుంది అని చెప్పేసి చాలామంది ఫోబీలో ఉంటారు. ఇందులో 2 కేటగిరీలు ఉంటాయి అనమాట. ఎట్లా అంటే కొందరు సెల్ఫ్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, దీని మధ్యలో స్టక్ అయిపోతారు, ఇంకా కన్ఫ్యూజన్స్ రేజ్ అయితే దీన్ని ఆటోమేటిక్గా వెళ్ళేసి కోచింగ్లో జాయిన్ అయిపోతారు. సెకండ్ కేటగిరీ ఎట్లా ఉంటుందంటే అసలు వాళ్ళేం తెలుసుకోరు అనమాట. వాళ్ళకి ఆ కేపబిలిటీ ఉందా అని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచించరు. డైరెక్ట్ వెళ్ళేసి కోచింగ్లో జాయిన్ అయిపోతారు, డబ్బులు పెట్టేస్తారు, దీని డబ్బులు వేస్ట్ అయిపోతాయి, రిగ్రెట్ అవుతారు. అప్పుడు మనం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఉండదు. కాబట్టి వీడియో వరకు చూడండి, మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట. బై ద వే నా ఫ్లాష్ బ్యాక్ కూడా చెప్తా. అంటే నేను ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన, నాది సెల్ఫా లేకపోతే కోచింగా ఆర్ వేరే వాళ్ళ అడ్వైస్ తీసుకున్నాను, లేకపోతే నా సెల్ఫ్గానే డిసిజన్ మేక్ చేసుకున్నాను అని చెప్పేసి. సో యూ కెన్ ప్రొసీడ్ విత్ యువర్ వాట్ అనమాట. జూన్ 2024లో అయితే నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. దెన్ ఆఫ్టర్ ఇమీడియట్ మై గ్రాడ్యుయేషన్ నాకు యూపీఎస్సీ చేయాలనే థాట్ అయితే వచ్చింది. దెన్ న్యాచురల్గా అందరిలాగానే నాకు కూడా 100 క్వశ్చన్స్ రైజ్ అయినాయి. లైక్ ఎట్లా అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ ఫాలో కావాలని చెప్పేసి. సో నేను డిసిజన్ తీసుకోవడానికి ఆల్మోస్ట్ 2 months టైం అయితే పెట్టిన. దెన్ నన్ను నేను టెస్ట్ చేసుకుందామని చెప్పి ఆగస్టులో నేను సెల్ఫ్గా అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. అందరిలాగానే నేను కూడా ఎన్సీఆర్టీతో స్టార్ట్ చేసిన. బట్ నేను అక్కడే పప్పులో కాలేసిన. ఏంటంటే ఈవెన్ నేను ఎన్సీఆర్టీస్ మీద కూడా 3 నోట్బుక్లు నోట్బుకింగ్ చేసిన. సో దెన్ నాకు అర్థమైంది నేను ఏదో మిస్టేక్ చేస్తున్నా, నాకు రోడ్ మ్యాప్ లేదు, నాకు కరెక్ట్ ప్లానింగ్ లేదు. ఈవెన్ నేను ఆ ఆథర్ బుక్స్ తీసి చదువుతున్నప్పుడు కూడా నాకు ఆ సబ్జెక్ట్ ఏం అర్థం కాలేదు. అంటే ఏ చాప్టర్ని ఎప్పుడు చదవాలి, ఏ సబ్జెక్ట్ని ఎలా అప్రోచ్ కావాలి, ఏ టాపిక్ని ఏ రకంగా చదవాలని చెప్పేసి నాకేం అర్థం కాలేదు. మీన్వైల్ నాదంతా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అవ్వడం వల్ల ఇవేవి నాకు పరిచయం లేదు. కాబట్టి నేను చాలా క్లమ్జీగా హెక్టిక్గా ఫీల్ అయిందని చెప్పేసి. సో దెన్ ఐ మేడ్ మై డిసిషన్ దట్ ఐ నీడ్ కోచింగ్ అని చెప్పేసి. కోచింగ్ ఆన్లైన్ తీసుకోవాలా, ఆఫ్లైన్ తీసుకోవాలా, లేకపోతే ఎక్కడ తీసుకోవాలి, ఎవరిని అడిగి తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఆ క్వశ్చన్స్ అన్ని పక్కన పెట్టేసిన. ఎందుకంటే ఆల్రెడీ నేను సబ్జెక్ట్ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అయ్యిండే. ఇప్పుడు మళ్ళీ ఈ కన్ఫ్యూజన్ పెట్టుకుని నేను టైం వేస్ట్ చేయాలనుకోలే. నా థింగ్ ఏంటంటే మనం చేసిన పనులకి, మనం తీసుకున్న డిసిషన్స్కి మనమే బాధ్యతలు అవ్వాలి. సో వేరే వాళ్ళని బ్లేమ్ చేయొద్దు అనమాట. సో అదే ఇంటెన్షన్తోనే నేను ఎవరిని అడగలే. ఐ మేడ్ మై సెల్ఫ్ డిసిషన్ అండ్ ఐ టు కోచింగ్ అనమాట. సో ఈ వీడియోలో మనం బిగినర్స్ని 4 కేటగిరీస్గా డివైడ్ చేద్దాం. ఎట్లా అంటే టైం ఉన్నవాళ్ళు, టైం లేని వాళ్ళు, బేసిక్స్ ఉన్నవాళ్ళు, బేసిక్స్ లేని వాళ్ళు. మనం ఈ వీడియోలో పర్టికులర్గా టైం లేని వాళ్ళు, బేసిక్స్ ఉన్నవాళ్ళు, బేసిక్స్ లేని వాళ్ళ గురించి మాట్లాడదాం. ఎందుకంటే టైం ఉన్న వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది. వాళ్ళు 0 నుంచి మంచిగా ప్రశాంతంగా కూర్చొని కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో వాళ్ళ గురించి మనం వరేయాల్సిన అవసరం లేదు. కేటగిరీ 1 టైం లేని వాళ్ళు. వీళ్ళు ఏం ఆలోచించకుండా కోచింగ్లో జాయిన్ అయిపోతే బెటర్. ఎందుకంటే సిలబస్ అర్థం చేసుకోవడానికి, పేపర్ ప్యాటర్న్ తెలుసుకోవడానికి, ఎన్సీఆర్టీస్ క్లియర్ చేయడానికి, టెక్స్ట్ బుక్స్ కంప్లీట్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో అంత టైం మీ దగ్గర ఉంది అనుకుంటే యూ కెన్ ప్రొసీడ్ విత్ ద సెల్ఫ్ ప్రిపరేషన్. లేదంటే డైరెక్ట్ వెళ్ళేసి కోచింగ్ తీసుకుంటే కూడా సరిపోతుంది. సో ఇది నా ఒపీనియన్. కేటగిరీ 2 బేసిక్స్ ఉన్నవాళ్ళు. వీళ్ళు కొంచెం ఆలోచిస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎవరికైనా ఇష్టం ఉండదు. కాబట్టి బేసిక్స్ ఉన్నవాళ్ళు ఒక 3-4 months సబ్జెక్ట్ మీద స్పెండ్ చేయండి. మీకు అర్థమవుతుందా, మీ కేపబిలిటీని మీరు టెస్ట్ చేసుకోండి. ఆల్రెడీ మనకు యూట్యూబ్లో కూడా చాలా ఫ్రీ సోర్సెస్ ఉంది. అంటే రోడ్ మ్యాప్ చెప్పేవాళ్ళు, సబ్జెక్ట్ అప్రోచ్ చెప్పేవాళ్ళు, మెంటర్షిప్ ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళని ఫాలో అయిపోతే వర్కౌట్ అవుతుందని నా ఒపీనియన్. మీరు ఏ స్టేజ్లో ఉందని చెప్పేసి మీరు టెస్ట్ చేసుకోండి. అనవసరంగా టెంప్ట్ అయిపోయి వాళ్ళని వీళ్ళని అడిగేసి కోచింగ్లో వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోకండి. అట్లయినా వస్తుంది, ఇట్లయినా వస్తుంది. ఇక్కడ మనకు ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాలని అయితే గ్యారంటీ ఏం లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బేసిక్స్ లేని వాళ్ళు, అంటే నాలాంటి వాళ్ళు. ఇనిషియల్ స్టేజ్లో నేను రిస్క్ చేసిన, బట్ అది వర్కౌట్ కాలేదు. సో బేసిక్స్ లేని వాళ్ళకు నా ఒపీనియన్ ఏంటంటే మీరు కోచింగ్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే మీకు రోడ్ మ్యాప్ ఉంటుంది, అక్కడ ఒక టైం టేబుల్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు క్లాసెస్ అటెండ్ కావాలి, నోట్ మేకింగ్ చేసుకోవాలి, డే టు డే రివిజన్ స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళీ మీరు ఆన్సర్ రైటింగ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. డిపిపీలు, డిఎంపీలు ఇవన్నీ ఉంటాయి. ఒకసారి మీరు కోచింగ్ స్టార్ట్ అయితే వాళ్ళంతా మీకు చెప్తారు ప్రాసెస్ ఎట్లా ఉంటుందని చెప్పేసి. సో నౌ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తే బెటర్గా ఉంటుంది. చాలామంది కోచింగ్ తీసుకుంటారు కానీ అప్డేట్ అవ్వరు. ఎట్లా అంటే డైలీ వాళ్ళు ఆ నోట్స్ని ఫాలో అవ్వడం కానీ రివైజ్ చేయడం చేయరు. ఈవెన్ నా సీనియర్లో కూడా అదే జరిగింది. నేను కూడా చాలా మిస్టేక్స్ చేసిన. సో ఆ మిస్టేక్ మీరైతే చేయొద్దని చెప్పేసి ఈ పాయింట్ చెప్తున్నాను. మీరైతే ఖచ్చితంగా క్లాసెస్కి అయితే కంటిన్యూగా వెళ్ళాలి. మీకు ఫీవర్ వచ్చినా, కోల్డ్ అయినా, ఏది వచ్చినా సరే ఖచ్చితంగా క్లాసెస్ అటెండ్ కావాలి. ఎందుకంటే కనెక్టివిటీ ఉంటుంది. ఒక క్లాస్ మిస్ అయినా సరే నెక్స్ట్ క్లాస్ అనేది అర్థం అవ్వదు. ఖచ్చితంగా నోట్ మేకింగ్ అయితే చేసుకోవాలి వాళ్ళు చెప్తున్నప్పుడు. డైలీ రివైజ్ చేయాలి. న్యూస్ పేపర్ రెగ్యులర్గా ఫాలో కావాలి. ఎందుకంటే క్లాసెస్ అవుతున్నప్పుడు వాళ్ళు కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తారు కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే హియర్ ఏంటంటే మీకు క్లాసెస్లో
ఆల్రెడీ నోట్స్ చెప్తారు కదా, సో ఆ నోట్స్లో ఉన్న కంటెంట్ని మీ దగ్గర ఆథర్ బుక్ కానీ లేకపోతే ఎన్సీఆర్టీ ఉంటుంది కదా, సో అందులో కంపేర్ చేసుకోండి. ఆ కంటెంట్ ఎలా ఉంది, ఈ కంటెంట్ ఎలా ఉంది, రెండు కంపేర్ చేసుకుని ఒక అండర్స్టాండింగ్కి రండి. అట్లా చదివితే మీకు ఆ కంటెంట్ అనేది ప్రొడక్టివ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే కోచింగ్ వాళ్ళు మొత్తం చెప్పరు, ఒక ఓవర్ ఇస్తారు అంతే. మీకు ఆ కంటెంట్ అనేది సరిపోదు, మీకు ఇంకా చాలా అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఆథర్ బుక్ని రిఫర్ చేసి, సో ఇక్కడ ఏమైనా కంటెంట్ లేకపోతే ఆ సైడ్లో రాసేసుకుంటే నోట్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో దాని గురించి మీరు ఏం వరీ అవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట. తర్వాత అడిషనల్గా ఇంకోటి ఏంటంటే, కొందరు ఇంకా గ్రాడ్యుయేషన్లో ఉంటారు, ఐదర్ ఫైనల్ ఇయర్ లేకపోతే థర్డ్ ఇయర్లో సెకండ్ ఇయర్లో ఉంటారు. వాళ్ళకి ఇఫ్ కేస్ యూపీఎస్సీ అనే థాట్ ఉంటే మాత్రం మీరు బేసిక్స్ ఇప్పుడే స్టార్ట్ చేయడం బెటర్. ఎందుకంటే అవి ఒకసారి బిల్డ్ అయినాయంటే ఎటు పోవు. మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 more year పెట్టుకుని జిఎస్ పేపర్స్ అన్ని కంప్లీట్ చేసేసుకుని ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చేస్తే వర్కౌట్ అవుతుందని నా ఒపీనియన్. ఎందుకంటే ఈ థాట్ అనేది నాకు లేకుండే, అంటే నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నాకు యూపీఎస్సీ అనే థాట్ వచ్చింది కాబట్టి నేను తర్వాత రిగ్రెట్ అయినా, మేబీ ఈ థాట్ అప్పుడు వచ్చింటే బాగుండని చెప్పి. సో ఫైనల్లీ కంక్లూజన్ ఏంటంటే, కోచింగ్ అనేది జస్ట్ ఒక టూల్, ఒక డైరెక్షన్ మాత్రమే. ఇట్ కెనాట్ రీప్లేస్ యువర్ ఎఫర్ట్స్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, వెదర్ యూ చూస్ కోచింగ్ ఆర్ సెల్ఫ్ స్టడీ, ద డిసిప్లిన్, ద కన్సిస్టెన్సీ, ద పేషెన్స్ అండ్ ద రివిజన్, ఇవి మాత్రమే మనల్ని జర్నీలో చాలా ఫార్ మోర్గా ఉండడానికి యూజ్ అవుతాయి. అండ్ నా ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది. అండ్ మీకు ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, సో దట్ బిగినర్స్కి యూజ్ అవుతుంది అండ్ మనం కూడా టచ్లో ఉందాం. సో నేను చెప్పాల్సింది అయితే చెప్పిన, యువర్ సిచ్యువేషన్స్ మే బీ డిఫరెంట్, బట్ దిస్ ఈస్ వాట్ వర్క్డ్ ఫర్ మీ అండ్ దిస్ ఈస్ వాట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. థ్యాంక్ యూ సో మచ్.